అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తల్ని విశ్లేషిస్తే, అవినీతిలో అదరహో, విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగు 18,413 రూపాయలు. ఒక రేంజ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి అడ్డు అదుపు ఉండేటట్లేదు. ఒక రేంజ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అత్యాశకి అంతమున్నట్లేదు. ఒక రేంజ్ తర్వాత చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకానికి ఎక్కడా కూడా అడ్డుకట్టపడుతున్నటువంటి పరిస్థితి లేదు. లేకపోతే ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా మన అమరావతి పేరుతో నిర్మాణాలు కడుతూ వేల కోట్ల రూపాయల అధిక ధరలకు అప్పులు తీసుకొచ్చి, అధిక రేట్లకు అప్పు తీసుకొచ్చి, ఆ అప్పుని దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా పందికొక్కుల్లా ఎలా తింటున్నారనడానికి పూర్తి పరాకాష్ట ఈ సచివాలయ నిర్మాణానికి చదరపడికి 18,403 రూపాయలు. ఇంతకుముందు 2017-18 టైంలో జిఏడి టవర్తో పాటుగా 4 టవర్లు సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఇవ్వడం జరిగింది. షాపూర్జీ పల్లంజీ, ఎన్సీసీ అండ్ ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సిమెంట్లో రేట్లు మార్పు లేదు, స్టీల్లో రేట్ మార్పు లేదు, ఇసుక ఫ్రీ, ఎన్ఏసీ ఫ్రీ, అది కాకుండా సీనరేజ్ ఛార్జెస్ వేవర్, జిఎస్టీ వేవర్, ఇన్నున్నా సరే 4% to 5% ఎక్సెస్ రేట్లు వేసి ఇవ్వడం జరిగింది. సరే, అక్కడిదైనా దోపిడీ ఆగుద్దా అంటే కేవలం సచివాలయ బిల్డింగుల్లో ఏసీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్ల కోసం 2,316 కోట్ల రూపాయల. ఒక బిల్డింగ్ కట్టడానికి 4,354 కోట్లంట ఆ 4 టవర్లు. కానీ వాటికి ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు కట్టడానికి 2,316 కోట్ల రూపాయలు. అక్కడితో అయినా ఆయన దోపిడీ ఆగుద్దా అంటే ఆ రేంజ్ తర్వాత ఇంకో రేంజ్కి వెళ్ళింది ఆయన దోపిడీ. కేవలం సచివాలయ బిల్డింగుల్లో 4 టవర్లకి అద్దాలు అతికిచ్చేదానికి 2,504 కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఎంత దుర్మార్గం! బిల్డింగులు 4 కట్టడానికి 4,354 కోట్లు అవుతుందంట. దానికి అద్దాలు అంటించడం కోసం 2,540 కోట్లంట. ఏసీ, ప్లంబింగ్, టవర్, ఏదైతే ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు కట్టడానికి 2,316 కోట్లంట. వెరసి మొత్తంగా ఎంత దుర్మార్గం అంటే 9,612.85 కోట్ల రూపాయలకి సచివాలయ బిల్డింగ్ నిర్మాణం. తెలంగాణలో సచివాలయం చూడండి ఒకసారి, ఎంతో తెలుసా దాని కాస్ట్? దాదాపుగా 15 కట్టొచ్చు అలాంటి సచివాలయాలు. ఈ డబ్బులతో 15 సచివాలయాలు కట్టొచ్చు. 9,612.85 కోట్ల రూపాయలతో 4 సచివాలయ బిల్డింగులు. అంతులేని దోపిడీ ఇది. ప్రజల్ని అమరావతి అనే సెంటిమెంట్ దగ్గర ఆపి అంతు లేకుండా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇక అసెంబ్లీ భవన నిర్మాణం అయితే 1,440 కోట్ల రూపాయలతో అసెంబ్లీ భవన నిర్మాణానికి టెండర్లు ఇచ్చి అవి చాలవన్నట్టుగా మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారంటే అసెంబ్లీ భవన నిర్మాణానికి మళ్ళీ పెంచుకొని ఇప్పుడు 2,247 కోట్ల రూపాయలు ఒక్క అసెంబ్లీ భవన నిర్మాణానికి. 960 కోట్ల రూపాయలతో పార్లమెంటు భవనం పూర్తయిపోయింది. కానీ మన అసెంబ్లీ భవనానికి 2,247 కోట్ల రూపాయలు. అమరావతి అనే సెంటిమెంట్లో రాష్ట్ర ప్రజల నుంచి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొస్తూ ఎలా పందికొక్కుల్లా దోచుకు తింటున్నారో చూడండి. అడిగితే రాష్ట్ర ద్రోహులా, అడిగితే రాజధాని ద్రోహులా? ఎంత దుర్మార్గం ఇది ప్రజాధనం కదా, కస్టోడియల్లాగా ఉండాల్సినటువంటి మీరు ఇలా పందికొక్కుల్లా తినడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే మా ఏడుపులా? ఎస్, ప్రజాధనాన్ని కాపాడడం కోసం అడగడం ఏడుపైతే మాది ఏడుపే. మీ దోపిడీకి అడ్డుకట్టగా గొంతు విప్పడం మాది ఏడుపే. సో ఖచ్చితంగా వీటన్నిటికీ ఏదైతే చట్టాన్ని వీటన్నిటిని తొంగలో దొక్కి నిర్భయంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రజాధనాన్ని లూటు చేసే ప్రతి ఒక్కరికి కాలం అనేది సమాధానం చెప్పుద్ది. ఆ రోజు మాత్రం ఎవ్వరూ కూడా చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తిన్న ప్రతి రూపాయి ఉగ్గుపాలతో సహా చట్టమే కక్కించే పరిస్థితి దగ్గరలో ఉంది. బ్రో, అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ చాలా రోజులు ఉంది కదా, అప్పుడే మొదలవుతుంది అని అంటారా? మనకు ముందే మొదలైపోతుంది. ఎందుకంటే ఈ వార్త ఒకసారి చూడండి. బండబాదుడు వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు పెంపు, సిలిండర్ ధర 3,315 రూపాయలకు చేరిక. ఈ నేపథ్యంలో మెనూ రేట్లలో 10% పెంపు. ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రక్రియ. ఒక్కసారిగా ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు 993 రూపాయలకు పెంచారు. 993 రూపాయలు అంటే వెరసి ఇప్పుడు 3,315 రూపాయలకి కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. సరే, కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది కదా, మనకేంటి ఇబ్బంది, మనం ఇంట్లో అమ్ముకోం కదా అంటాం. హోటల్స్లో దీని దెబ్బకి
ఒక్కొక్క ఐటెం పైన మెనూలో 10% హైక్ వేస్తారు. 10% హైక్. 1000 రూపాయలు బిల్లు చేసిన వాళ్ళు 1100 అవుతుంది. 2000 బిల్లు చేసిన వాళ్ళకి 2200 అవుతుంది. ఇలా 10% హైక్ చేశారు. సరే, అక్కడితేనే మన బాధుడు ఆగుతుందా అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి. మొన్నటి వరకు ఎలాగోలా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగల. ఇప్పుడు ఒక్కసారిగా త్వరలో పెట్రోల్ బాధుడికి సిద్ధంగండి. ఎలాంటి పెట్రోల్ బాధుడు అంటే డీజిల్ పెట్రోల్పై 4 నుంచి 5 రూపాయలకు పెరుగుతుంది. డొమెస్టిక్ వంట గ్యాస్పై 50 రూపాయలు పెరుగుతున్నట్టుగా ఆల్రెడీ సంకేతాలు ఇచ్చాయి. చమురు కంపెనీలన్నీ కూడా, దేశీయ ఆయిల్ కంపెనీలన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. వాటిని పూడ్చుకోవాలి కదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినట్టుంది. మరి ఇప్పుడు పెరగబోతున్నటువంటి 4 రూపాయలు 5 రూపాయలతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్లో టాప్లో ఉండబోతుంది రేట్లలో. మరి ఎన్నికలకు ముందు ఇవ్వగలం అంటూ పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఎట్టబెట్టినటువంటి నారా లోకేష్ మరి ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నాడా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడడం కోసం డీజిల్ రేట్లు తగ్గిస్తున్నాడా లేదా? ఆంధ్రప్రదేశ్ వంటలలో ఆడవాళ్ళని వాళ్ళ భారం పడకుండా ఉండడం కోసం వాళ్ళ వంట గ్యాస్ మీద డబ్బులు తగ్గిస్తున్నాడా లేదా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన ఇదే చంద్రబాబు, ఇదే తెలుగుదేశం, ఇదే లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది కదా, దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ములాఖాత్ అయి ఉన్నటువంటి మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఆ రేట్లని మీరు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు సమాధానం చెప్పండి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క 1% కూడా సెస్ చేయలేదు. 1% కూడా ట్యాక్స్ పెంచాల. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాని ప్రకారమే రేట్లుంటే ఇలా బోర్డులు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించేయండి, మేము పెట్రోల్ రేట్లు తగ్గించేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించేయండి, మేము గ్యాస్ రేట్లు తగ్గించేస్తాం. మరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించేసి 24 నెలలు అయింది. పెట్రోల్ రేట్లు తగ్గలేదు, డీజిల్ రేట్లు తగ్గలేదు, గ్యాస్ రేట్లు తగ్గలేదు, కానీ పెరుగుతా పోతా ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ ఏం సమాధానం చెప్తాడు అనేది కూడా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. నారా లోకేష్, ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్. 2024 ఎన్నికలకు ముందు ప్రతి బహిరంగ సభల్లో తమ్ముళ్ళు సంపద సృష్టిస్తా, నేను వస్తేనే సంపద సృష్టి సాధ్యం, సృష్టించిన సంపద అందరికీ పంచుతా అని డబ్బా రైళ్ల కోతలు కూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎలాగోలా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3,61,000 కోట్లకు పైగా అప్పు. ఇది గిన్నిస్ బుక్ రికార్డుతో సమానం. ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో ఎవరూ చేయాల, ఏ ముఖ్యమంత్రి చేయాల. కేవలం 22-23 నెలల్లో 3,61,000 కోట్ల రూపాయల అప్పు. అప్పులు తీసుకురావడంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్గా ఉంది. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చేశాడు, ఇంకోవైపు తెచ్చిన అప్పుని విచ్చలవిడిగా దోచుకొని పంచుకొని తింటా ఉన్నారు. ఇక మూడో వైపు చూస్తే రాష్ట్రం సంపద సృష్టిస్తా అన్న సంపద కాస్త సంపద ఆవిరైపోతా ఉంది. ఈయన ఎక్కడ విజనరీ? ఈ వార్త ఒకసారి చూడండి. జిఎస్టీ ఢమాల్. ఏప్రిల్లో 2.7% తగ్గిన రాష్ట్ర జిఎస్టీ వసూళ్లు 4,686 కోట్ల నుంచి 4,327 కోట్లకు పడిపోయినటువంటి ఏప్రిల్ జిఎస్టీ వసూళ్లు. ఎంత దుర్మార్గం! ఏడాదికి రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ వసూళ్లు డమాలని పడిపోతా ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి ఎంత దుర్మార్గం అంటే కర్ణాటక 14.5% పెరిగింది, తెలంగాణ 12.6% పెరిగింది, కేరళ 12.4% పెరిగింది, తమిళనాడు 4.3%. ఎలక్షన్ జరుగుతున్నా సరే, కానీ మనం మాత్రం 2.7% జిఎస్టీ వసూలులో తగ్గిపోతా ఉన్నాం. ఇది ఎట్లయినా విజనరీ అవుతాడు? ఒకవైపు అప్పులు తీసుకురావడంలో రికార్డు, ఇంకోవైపు దోచుకొని పంచుకొని అవినీతి చేయడంలో రికార్డు, ఇంకోవైపు సంపద సృష్టిస్తా అన్న సంపద కాస్త రాష్ట్ర సంపద ఆవిరైపోతా ఉంది. ఏడాదికి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు తగ్గిపోతా ఉన్నాయి. మరి ఇది కదా నిజంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం అంటే? ఇది కదా నిజంగా రాష్ట్రాన్ని వెంటిలేటర్ నుంచి శ్మశానానికి పంపించడం అంటే? ఇది కదా నిజంగా రాష్ట్రం. ఈరోజు నిజంగా రాష్ట్రం శ్రీలంక, సోమాలియా, సౌత్ సుడాన్, పాకిస్తాన్లో తయారైంది. ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని ఆర్థిక విచ్ఛిన్నం చేస్తూ సర్వనాశనం చేస్తూ మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు లాంటి నిస్సిగ్గు, నిర్లజ్జ, డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవ్వరు ఉండే పరిస్థితే లేదు. చరిత్ర చూసుండదు. థ్యాంక్ యూ.